అన్నా కొంచెం గోవిందా పెద్దనా సంచి కొంచెం జరపండి నా పెద్దనా సంచి ఉండండి ఉండండి ఆడాలంతా రాని మీరు మోసం అంటే చంద్రబాబు గోవిందా పవన్ కళ్యాణ్ చంద్రబాబు 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 స్వార్థ రాజకీయాలకు సీఎం డౌన్ 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 సీఎం డౌన్ 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 సీఎం 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 స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని కూడా వదలడం లేదు. వేరే వాళ్ళ పైన బురద చల్లడం కోసం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు రావాలని కులాలను మతాలను ఏది వదలడం లేదు, దేవుణ్ణి వదలడం లేదు. లాస్ట్కు దేవుడినైనా ప్రసాదాన్నైనా నిజంగా కూడా దేశవ్యాపితంగానే కాకుండా ప్రపంచవ్యాపితంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు కోట్లాది మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా ఈ లడ్డును భావించే కార్యక్రమం చేస్తారు. లడ్డు దొరికితే చాలు, ఇంకా దర్శనం దొరక్కపోయినా పర్వాలేదులే అన్న ఫీలింగ్ ఉన్న పరిస్థితులు. సో అటువంటి దాన్ని ఇంత దుర్మార్గంగా దాన్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్న నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా బుద్ధి తప్పకుండా రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దేవుడేం ఊరకుండడు, ప్రజలు ఏమన్నా క్షమించవచ్చేమో కానీ దేవుడు మాత్రం క్షమించే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా అతన్ని అతని కుటుంబాన్ని
మిగతా అందరినీ కూడా ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ముఖ్య పాత్ర వహించినారో ఈ రకంగా చెడ్డ పేరు తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా వాళ్ళందరిపైన తప్పకుండా దేవుడు యాక్షన్ తీసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. చాలా దుర్మార్గం నిజంగా కూడా, ఇంత దారుణం ఎప్పుడూ లేదన్నమాట. ఇంతకుముందంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు, అప్పుడు కూడా లేని పరిస్థితి అన్నమాట. ఇప్పుడంతా కూడా అంత ఫ్యాక్షన్ ఉన్నట్టే ఉంది అని చెప్పి తలపించే కార్యక్రమమే జరుగుతోంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇదంతా బ్రిటిష్ సామ్రాజ్యంలో మనం బతుకుతున్నట్టుగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. వాళ్ళకు బుద్ధి పుట్టింది, ఎవరిపైన ఏదైనా నిందలు వేస్తారు, ఏమైనా చేసే కార్యక్రమం చేస్తారు. మరీ దారుణం, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని ఈ రకమైన అభాండాలు వేసే కార్యక్రమం చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. చాలా దుర్మార్గం అన్నమాట, వేరే ఏం లేదన్నమాట. సో తప్పకుండా వీళ్ళకు తప్పకుండా శిక్ష అనేది ఖచ్చితంగా అది చాలా దారుణమైన శిక్ష ఉండే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో తప్పకుండా, ఎందుకంటే అందరూ అంత భక్తిభావంతో ఉండే పరిస్థితి అన్నమాట. సో దాన్ని మనం ఈ రాష్ట్ర ప్రజలుగా ఉండి ఈ దేవాలయాన్ని ఆ రకంగా వెంకటేశ్వర స్వామిని ప్రసాదాన్ని ఈ రకంగా కించపరిచే కార్యక్రమం చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఏమనుకునే కార్యక్రమం జరుగుతుంది. మేమంతా ఇంత ముందంతా తినిందంతా కూడా పంది కొవ్వు మాంసమా లేకుంటే చేపలకు సంబంధించిన కొవ్వు మాంసమా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఇంత దారుణంగా జరుగుతోంది ఆ రాష్ట్రంలో అని చెప్పేసి. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టే, నిజం నిప్పు లాంటిది కాబట్టే, సో అది నిజానమైనా కూడా తప్పకుండా ఈరోజు ప్రజలందరికీ తెలిసే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఆధ్వర్యంలో వాళ్ళు చేసిన ఎంక్వైరీ దాదాపు కొన్ని వేల మందిని వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దీంట్లో జంతు కొవ్వు కానీ ఇంకొకటి కానీ లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అయినా కూడా వదలకోకుండా మళ్ళీ కల్తీ జరుగుతోంది, ఇదంతా కూడా నిజము అని చెప్పేసి మళ్ళా పోస్టర్లు వేసే కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా కూడా ఎంత దుర్మార్గం ఇదంతా కూడా. అది కూడా ఎడంటే ఆడ టాయిలెట్ల పైన అక్కడ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో వేసి ఆ రకంగా లడ్డూ గుళ్ళ పైన మళ్ళీ కార్టూన్ వేసి ఈ రకంగా చేసిన పరిస్థితి అన్నమాట. నిజంగా కూడా ఇవన్నీ కూడా క్షమించరాని నేరాలు. ఖచ్చితంగా దేవుడు వీళ్ళపైన శిక్ష వేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో తప్పకుండా, ఎందుకంటే నిజంగా కూడా చాలా దారుణం. ఎందుకు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయినందువల్ల, అది వైవి సుబ్బారెడ్డి గారు ఈ రకంగా కోర్టులో వేసినందువల్ల ఇది ఈ రకంగా అయినా కూడా వచ్చిందనమాట. లేదంటే స్టేట్ గవర్నమెంటు వాళ్ళ సొంతానికి సంబంధించిన అధికారులను అందరినీ సిట్లో వేసి వాళ్ళందరితో తప్పుడు రిపోర్ట్లన్నీ ఇప్పించే కార్యక్రమం చేసి వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలా అని చెప్పేసి అనుకున్న పరిస్థితి అన్నమాట. సో దాంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆ రకంగా చేసినందుకు నిజంగా సుప్రీంకోర్టుకు నిజంగా కూడా అభినందనలు, కృతజ్ఞతలు మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ కూడా ఎందుకంటే వ్యవస్థలు మేనేజ్ చేసే కార్యక్రమం చేస్తాడు కాబట్టి చంద్రబాబు, సో అక్కడ కూడా జరుగుతుందేమో అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు న్యాయంగా అది చేసినందుకు కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం. సో మిగతా విషయాలు ఏదైనా టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉందన్నమాట. సో ఆ డిపార్ట్మెంట్లో ఏ వస్తువులైనా, ఒక నెయ్యే కాదు ఏ వస్తువులైనా కూడా దాంట్లో ఏదైనా కూడా ఇంప్యూరిటీస్ అనేటివి ఉంటే తప్పకుండా ల్యాబులు ఉంటాయి, ఆ ల్యాబుల్లో చెక్ చేస్తారు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే రిజెక్ట్ చేస్తారు. అటువంటి సందర్భాలు స్వాతంత్రం వచ్చిన నుంచి మనం చూస్తూనే ఉన్నాం. దానికంటే ముందు అనేది ఉందో లేదో, ల్యాబులు ఇన్ని ఉన్నాయో లేవో తెలియదు, కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రకంగా జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాత్రమే జరిగింది, ఇంకొకటి అని కాదు. ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చెక్ చేస్తుంది. అది కింద చెక్ చేస్తారు, మళ్ళీ పైన తిరుమలలో కూడా చెక్ చేసే కార్యక్రమం చేస్తారు, ల్యాబుల్లో టెస్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. అవి ఇంప్యూరిటీస్ ఉంటే దాన్ని రిజెక్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. అది మామూలు రొటీన్ కార్యక్రమం.
ఆ రొటీన్ కార్యక్రమాన్ని ఈ రకంగా బురద చల్లే కార్యక్రమం అంతా కూడా చేసినందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా శిక్ష పడే కార్యక్రమం దేవుడి దృష్టిలో తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఇదే కాదు, ఈ రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందంటే ఒట్టి దోచుకోవడానికి, దాచుకోవడానికి, ఎత్తిపెట్టుకోవడానికి సరిపోతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఇప్పటికే దాదాపు 3,15,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో 3,25,000 కోట్లు అప్పు చేసి దాంట్లో 2,75,000 కోట్లు దాంట్లో డీబీటీ ద్వారా ప్రజలకే సంక్షేమ కార్యక్రమాలు అందించిన పరిస్థితి అన్నమాట. సో అటువంటిది ఇప్పుడు ఏమాత్రం సంక్షేమ కార్యక్రమాలు అందించకోకుండా ఉండడమే కాకుండా అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేకోకుండా కూడా ఇంత అప్పు చేసి, సో అవంతా కూడా ఏదానికి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి, అవన్నీ కూడా లంచాలు కమిషన్లకే పోతున్నాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఇదే కాదు, ఒట్టి అప్పు తీసుకొచ్చి వాడుకునేదే కాదు, ఈ రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమమే చేస్తున్న పరిస్థితి అన్నమాట. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎక్కడ పడితే అక్కడ భూములు ఇచ్చే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నది అన్నమాట. టూరిజంలో భూములు ఇచ్చే కార్యక్రమం, తర్వాత R&B స్థలాలు భూములు ఇచ్చే కార్యక్రమం, మున్సిపాలిటీ వాళ్ళకి భూములు ఇచ్చే కార్యక్రమం, అందరి దేవస్థానాలకు సంబంధించిన భూములు ఇచ్చే కార్యక్రమం, APSRTCకి సంబంధించిన భూములు అందరికీ కూడా ధారాదత్తం చేసే కార్యక్రమం అంతా కూడా ఈరోజు 10 పైసలకే ఇచ్చే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అన్నమాట. తన బినామీలకు తనకు వాళ్ళకి ఇచ్చుకునే కార్యక్రమమే జరుగుతోంది అని చెప్పి నిస్సిగ్గుగా, నిజంగా ఇది ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అనేది కూడా లేదన్నమాట. ఎవరైనా వింటే ఏమన్నా వాళ్ళు కామెంట్ చేస్తారనేది ఇది కూడా లేదన్నమాట. దానికి నిస్సిగ్గుగా ఈరోజు ఏమైతే అయిందిలే అని చెప్పేసి ఇంకేం చేస్తారులే అని చెప్పేసి మన ప్రభుత్వమే EVM మిషన్లు ఉన్నాయి, మనం కొట్టేయచ్చు, మళ్ళా ప్రభుత్వం వస్తుంది, ఏమి ఇబ్బంది లేదులే అని చెప్పేసి ఆ రకంగా అనుకున్నారేమో. కానీ అందుకోసమే ఇంత నిస్సిగ్గుగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు చేస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను అనమాట. సో ఒట్టి ఆ స్థలాలే కాదు, కింది స్థాయి నుంచి రాష్ట్రంలో ఇసుక అమ్మే కార్యక్రమం, మట్టి అమ్మేసే కార్యక్రమం, బ్రాందీ పెద్ద ఎత్తున ఈరోజు అంతా కూడా దొంగ సరుకే ఎక్కడ చూసినా కనపడుతున్న పరిస్థితి ఉందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమమే చేస్తున్న పరిస్థితి. కింద ఎమ్మెల్యేలు అదే పరిస్థితుల్లో ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు ఈ రకంగా దోచుకునే కార్యక్రమం, ఈ ప్రభుత్వమే దోచుకునే కార్యక్రమమే వచ్చింది తప్ప ప్రజలకు మేలు చేసే కార్యక్రమం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అనమాట. సూపర్ 6 అని చెప్పేసి ఏదో గొప్పగా చెప్పి, సూపర్ హిట్ అని చెప్పేసి గొప్పలు చెప్పేసే కార్యక్రమం తన మీడియా ఉందనో లేకుంటే ఇంకొకటి ఉందనో ఇంటర్లే ప్రజలు అని చెప్పేసి అనుకునే కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా ప్రజలు చాలా విఘ్నులు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే కార్యక్రమం భవిష్యత్తులో ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో డెఫినెట్గా బంగాళాఖాతంలో కలిసే కార్యక్రమం చేస్తుంది. 175 సీట్లకు 175 సీట్లలోనూ డిపాజిట్ కోల్పోయే కార్యక్రమం ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి, దాంతో ఏదైతే కూటమిలో ఉన్నారో వాళ్ళందరిపైన కూడా తప్పకుండా ఇటువంటి కార్యక్రమమే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా దేవుడనే ఆయన ఉన్నాడు, తప్పకుండా దాన్ని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకందరికీ శిక్షించే కార్యక్రమం చేస్తారు. నిజాన్ని ఇప్పటికైనా తెలిసినందుకు ప్రజలందరూ కూడా నిజంగా కూడా అందరూ సంతోషపడే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మేము తినే లడ్డు మంచి లడ్డే, అది చాలా పవిత్రమైన లడ్డే, ఆ లడ్డునే మేము తిన్నాము, మేము జంతుకు తినలేదు, ఇంకోటి లేదు అని చెప్పేసి ప్రజలందరూ చాలా సంతోషించే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఆ రకంగా సో తప్పకుండా అదైనా తెలిసినందుకు దేవుడు అవన్నీ కూడా బయటపెట్టి అందరికీ నిజాలు చెప్పినందుకు నిజంగా దేవుడికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. కేంద్ర సుప్రీంకోర్టు, CBI ఈరోజు కూడా వాటి తెల్లం చేయడం జరిగింది. నిజంగా భారతదేశంలోనే, ఈ రాష్ట్రంలోనే ఒక నియంత పరిపాలన జరుగుతుంది 18 నెలలుగా. ఎన్నో కుట్రలు చేసి ఏ దానికి ఆ దానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధానం చేస్తుంది ప్రభుత్వం. బొడ్డుమేరు వంక విజయవాడలో వచ్చి ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేస్తే 6 దినమున దాన్ని డైవర్ట్ చేసేదానికి పవిత్రమైన ప్రపంచ దేశాల్లోనే హిందువుల ఆరాధ్య దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని పవిత్రతని, లడ్డుని జంతు కొవ్వు అని చెప్పేసి అపవిత్రం చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా హిందూ మనోభావాల్ని దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్. నిజంగా ఇంత కుట్రకూరిత రాజకీయాల్లో దేవుణ్ణి కూడా అపవిత్రత చేయడం అనేది ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకే తేట తెల్లమైంది కూడా ఈరోజు తెలుసుకుందాం. నిజంగా నిన్నటి దినం
సిబిఐ ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్టు వలన దీన్ని తేటా తెల్లం చేసి దాంట్లో కొవ్వు, పంది కొవ్వు, ఆవు కొవ్వు లేదని నిజ నిర్ధారణ చేసి తేటా తెల్లం చేయడం జరిగింది. నిజంగా ఈ ప్రభుత్వం ఎంత కుట్ర రాజకీయం చేస్తారంటే హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు కారణాలు చేస్తూ ఏ దానికి డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తూ లాస్ట్కి దేవుణ్ణి కూడా పవిత్రతం చేయడం అనేది చాలా దారుణం. నిజంగా ఈ ప్రభుత్వం చేసే కుట్ర రాజకీయాల్లో అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు వస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్లు అని ఎంతో మంది కేసులు పెడుతూ అందరినీ బయటికి అందరూ కూడా వస్తుంటే ఈరోజు ఈ కేసు పవిత్రమైన లడ్డును కూడా అపవిత్రం చేయడం అనేది దారుణం. ఇప్పటికైనా తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసేవడం, ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ప్రజలకు తెచ్చిన కార్యక్రమం చేసిన వ్యక్తిని ఈరోజు ఈవీఎంల ద్వారా 11 సీట్లు మాకు వస్తే వచ్చిన విధంగా చేసి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లా కుట్ర రాజకీయాలు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ గమనించాలా. భారతదేశంలోనే హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. అయోధ్య రామ మందిరం నిర్మించినప్పుడు 1,00,000 లడ్లు కొవ్వు పదార్థాలు పంపించిన లడ్లు, దీన్ని కూడా అపవిత్రం చేసిన వ్యక్తిని జగన్మోహన్ గారు నిందలు వేయడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కొవ్వు కాదు కదా, వాళ్ళు మదమెక్కి ఈ ప్రచారం చేసి ఈరోజు వాళ్ళు ప్రజల్లో అప్రతిష్ట పాలేసినారు. నిజంగా దేవునిది వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుని సమక్షంలో వచ్చి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించండి. ఇంకా ఇప్పటికైనా కుటుంబ రాజకీయాలు చేయకుండా వాళ్ళు మంచి పరిపాలన ఇచ్చి వాళ్ళు చెప్పిన వాగ్దానాల్ని, సంక్షేమ పథకాలను అమలు చేసేట్టుగా వాళ్ళకి బుద్ధి ప్రసాదించాలని ఈరోజు దైవదేవుడు వెంకటేశ్వరుని తొలి గడపన మేము అందరం వైఎస్ఆర్సీపీ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇట్లా కుటుంబ రాజకీయాలు చేయకుండా మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలని మందం పొందాలని అనుకుంటూ వాళ్ళకి మంచి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాం. నిజం గెలిచింది, అబద్ధం ఓడిపోవడం జరిగింది. నిజంగా ఎప్పటికీ నిజానికి ఎప్పుడు గెలిపే అది ఈరోజు నిరూపణ కావడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఎంత నీచ రాజకీయాలకు దిగజారంటే దేవుళ్లను కూడా వదలకోకుండా, దేవుళ్ళకు సంబంధించిన ప్రసాదాలను కూడా వదులుకోకుండా మరి ఈరోజు రాజకీయాల్లోకి లాగిన పరిస్థితి మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మనం చూస్తున్నాం. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినాయి. ఈ 76 సంవత్సరాలు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు, అనేక ప్రభుత్వాలు వచ్చాయి. మరి ఏ ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా మరి దేవుళ్ళ జోలికి ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి మనం చూశాం. మరి అలాంటిది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నీచ సంస్కృతి మరి ఈరోజు ఎంతవరకు దిగజారాడంటే మన హిందూ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే మరి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం లడ్డుని దాంట్లో జంతు కొవ్వు కలిసింది అని చెప్పి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నింద వేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. మరి అలాంటిది మరి ఈరోజు సుప్రీంకోర్టు నియమించిన సిట్టు మరి సిబిఐ ఆధ్వర్యంలో మరి పూర్తిగా విచారణ చేసిన తర్వాత మరి తేలింది ఏంటంటే మరి ఎక్కడ కూడా ఆ నెయ్యిలో ఎక్కడ కూడా జంతువులకు సంబంధించిన కొవ్వు ఎక్కడ కలవలేదు అని చెప్పి నిజ నిర్ధారణ చేయడం జరిగింది. మరి అందుకే ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు కూడా నిజమే గెలుస్తుంది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే కాదు, దేశంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం ఇది.
మరి హిందూ సోదరులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయం ఇది. కేవలం మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువారు ఉన్నా కూడా మరి వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు మరి వాళ్ళందరూ కూడా మేము ఏదో జంతు కొవ్వు కలిసిన లడ్డు తిన్నాము అని చెప్పి మరి వాళ్ళందరూ కూడా బాధపడిన పరిస్థితులు మనం చూశాం. మరి ఇవాళ ఈ నిజం గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషపడుతున్నారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మరి ఏదైతే చెప్తున్నారో, మరి ఏదైతే ఆ డైరీకి సంబంధించి బోలే బాబాకు సంబంధించిన ఆ డైరీ ఎవరైతే ఈ నెయ్యి సప్లై చేశారో మరి ఆ కంపెనీ ఆ డైరీకు ఏదైతే సప్లై చేసేదానికి అవకాశం కల్పించిందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018లో. మరి అలాంటిది ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక ల్యాబొరేటరీ ఉంటుంది. మరి అక్కడ ప్రతి వస్తువు కూడా మరి అక్కడ టెస్ట్ చేయబడడం జరుగుతుంది. మరి ఎక్కడైనా అక్కడ కల్తీ జరిగినట్టుగా మరి అక్కడ నిర్ధారణ అయితే మరి అవన్నీ కూడా రిటర్న్ పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా మరి 4 ట్యాంకర్లు కల్తీ జరిగిందని చెప్పి మరి ఆనాడు వెనక్కి పంపించిన పరిస్థితి మనమందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ రకంగా ఈరోజు కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం మరి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను దిగజార్చాలి అని చెప్పి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి అబాసు పాలు చేయాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి మరి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఆ లడ్డు అపవిత్ర జరిగిందని చెప్పి మరి నింద వేయడం జరిగింది. మరి ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించే ప్రభువా అని చెప్పి. మరి అదేవిధంగా మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అయితేమి, మరి లోకేష్కి అయితేమి, మరి పవన్ కళ్యాణ్ గారికి మంచి బుద్ధి ప్రసాదించు. మరి ఏదైతే వీళ్ళ ఎవరైతే ఎంతో కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు ఎవరైతే దుష్ప్రచారం చేశారో మరి ఇవాళ ఖచ్చితంగా కోట్లాది మంది ప్రజలకందరికి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ రకంగా ఆ రోజు దుర్గమ్మ గుడి మెట్టు కడగడం జరిగింది. మరి ఇవాళ ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా నేను మరి మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. మరి ఇవాళ నువ్వు ఒక దుర్గమ్మ మెట్లే కాదు కదా, తిరుమలకు సంబంధించిన మెట్లే కాదు కదా, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి గుడి మెట్టు నువ్వు ఖచ్చితంగా కడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో యావత్ మంది హిందువులకందరికి కూడా మీరిద్దరు కూడా క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా చెంపలేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో మరి ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా కోరడం జరిగింది. ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి అదేవిధంగా లోకేష్ గారికి, మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలకందరికి కూడా మంచి బుద్ధి ప్రసాదించి ప్రభువా అని చెప్పి ఈరోజు ఇక్కడ కోరడం జరిగింది. తిరుమల తొలి గడపైన దేవుని గడపలో గత కొన్ని రోజులుగా మన హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి కొన్ని కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డులో జంతు కొవ్వులు, అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి ఎటువంటి వాళ్ళకు సమాచారం లేకుండా ఆరోపణలు చేయడం నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. ఆ విషయం తెలిసిన వెంటనే అప్పుడు ఉన్నటువంటి టీటీ చైర్మన్ అయితేనేమి వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది దీని మీద ఎంక్వైరీ చేయమని. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగితే దాన్ని వాళ్ళకు అనుకూలంగా చేపడతారని చెప్పేసి ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మన సుప్రీంకోర్టులో వేయడం. సుప్రీంకోర్టు, సిబిఐ, సిట్ ఆధ్వర్యంలో ఈరోజు
చంద్రబాబు నాయుడుకు చెంపపెట్టు మాదిరి తీర్పు వెలువడింది. ఎక్కడా కూడా తిరుమల లడ్డులో అనిమల్ ఫ్యాట్ అనేది కలవలేదని చెప్పి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బుద్ధి తెచ్చుకొని వాళ్ళు హిందువులకు క్షమాపణ చెప్పాల్సింది పోనిచ్చి మళ్ళా కూడా ఫ్లెక్సీల రాజకీయం చేస్తూ దాన్ని ప్రజల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి మీద చెడ్డపేరు తేవాలని చెప్పి చూస్తున్నారు. దీన్ని ప్రజలందరూ గమనించారు. రాబో కాలంలో మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జై జగన్.